అన్న ఊరి పేరు భైరవకోన సినిమా చూసిన సినిమా అయితే చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగానే ఉంది, బట్ కొద్దిగా తగ్గింది అనిపించింది. నేనైతే లవ్ సాంగ్స్కి వచ్చిన, లవ్ సాంగ్స్ అయితే మంచి ఫీల్ గుడ్ అనిపించింది. అసలుకి ఇంటర్వెల్ బాగా ముందు ఒక ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇట్లా కత్తి షాట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లా, అది కూడా హైలైట్ ఉంది. స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో బంగారం దొంగతనం చేసింది. ఎందుకు దొంగతనం చేసింది, ఎందుకు భైరవకోన పోయిండు, ఆ గరుడ పురాణాలను 4 పేజీలు ఎందుకు పిస్తేనే ఆ ఆటకి వీళ్ళంతా ఎందుకు ఉన్నారు, ఆ జనం మొత్తం అన్ని తెలాలంటే సినిమా చూస్తే తెలుస్తే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ చాలా బాగున్నాయి. వైవ హర్ష, మన వెన్నెల కిషోర్ వీళ్ళవైతే కామెడీ సీన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకైతే మంచిగా అనిపించింది. హీరో సందీప్ కిషన్ కూడా యాక్షన్ చేయించుకొని చాలా కష్టపడింది అనిపిస్తుంది. చాలా అంటే లవ్ స్టోరీ అనేది మంచి బిల్డప్ చేసింది అనమాట. మనకు కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, కాకపోతే హర్రర్ ఎలిమెంట్స్ మరి అంత హైలో ఇవ్వకపోవచ్చు, కొద్దిగా మాత్రం హర్రర్ ఎలిమెంట్స్ అయితే చాలానే బాగున్నాయి. బట్ కంపేర్ ఏ సినిమా చేయకుండా నార్మల్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి చూస్తే సినిమా అయితే బాగానే నచ్చుతుంది. నాకైతే మంచిగా అనిపిస్తుంది. వర్షమా బొల్లమ్మ ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది. కావ్య తాపర్ కానీ వీళ్ళందరి, బ్రహ్మాజీ గారు కూడా ఫస్ట్ లో వస్తారు పోలీస్ గేటప్ లా, అది కూడా నిజంగా అంటే ఇంటెలిజెంట్ అనే స్కాన్ చేస్తారు, స్కాన్ అంటాడు. ఆ సీన్స్ కూడా చాలా బాగుంది సినిమా అయితే నాకైతే. బట్ నెగిటివ్ తిరుపతిలో ఒకటే చెప్తున్నా, విరూపాక్ష దాన్ని కంపేర్ చేయకుండా నార్మల్ వచ్చి చూస్తే డెఫినెట్ గా సినిమా పరంగా అయితే బాగా నచ్చుతుంది, మంచిగా ఉండి. బట్ హర్రర్ ఎలిమెంట్స్ కొద్దిగా హై పెట్టింటే బాగుండేది అనిపించింది నాకు. ఆడొక్కటే కొద్దిగా డిసప్పాయింట్ తప్ప మిగతా అంతా మాత్రం సినిమా అయితే బాగుంది, మంచి సాంగ్స్ అన్న. మెయిన్ వచ్చిందే సినిమా సాంగ్స్ గురించి అన్న. మళ్ళీ సాంగ్స్ అంటే ఎట్లానా, నిజంగా సాంగ్స్ నిజమేలే చెప్తున్నా. జానా జాన్ అనేది సెకండ్ హాఫ్ లో ఉంటది, అమ్మమ్మ సాంగ్ అనేది ఫస్ట్ హాఫ్ లో ఉంటది ఆటోలో వచ్చినప్పుడు. ఈ 2 సాంగ్స్ మాత్రం చాలా బాగుంటాయి. నేను దానిలో గురించి వచ్చిన దానిలోనే చూసినాను, మంచిగా ఉంది. మంచిగా అంత భయపడే సీన్లు కొద్దిగా హెవీగా ఉండకపోవచ్చు, బట్ సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. హిట్టే అన్న, హిట్టే. రేటింగ్ 4 ఇస్తాను. నా ఊరి పేరు దేవరకొండ అయ్యో ముందన సినిమా మాత్రం, భైరవకొండ అయ్యో ముందన సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. సందీప్ కిషన్ నిజంగా చెప్తున్నా, ఆయన ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డాడు, ఎన్ని రోజులు ఫలించిందో ఈ సినిమాకి ఫలించింది ఆయనకి. నిజంగా చెప్తున్నా, హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. యాక్టింగ్ కి నిజంగా చాలా బాగా చేసిన, యాక్టింగ్ ఇచ్చి పడేసిండు. అసలు మనం ఊహించుకోము అంత బాగా చేసిండు ఆయన. ఏంటంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం మరి ఈయన చేసిండు యాక్టింగ్ అనిపిస్తుంది, అంత బాగా చేసిండు. ఫస్ట్ హాఫ్ మనకు స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ సస్పెన్స్ థ్రిల్లింగ్స్ కానీ, ఆ సీన్స్ చూసిన మనం మాత్రం అసలు నిజంగా చిలక్ చిలక్ అంటున్నా, అంత సీన్లు అట్లా అనిపిస్తాయి. ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడ బోర్ అనేది లేదు. ఓకే, ఫస్ట్ టైం మనం చూసినా కూడా మనం సందీప్ కృష్ణ ఇలాంటి సినిమా హర్రర్ మూవీలో చేసింది కాబట్టి ఆయనకు ఒకటి సినిమా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన కష్టపడడానికి ఫలితం ఫలించింది. ఓకే, పర్వాలేదు, మంచిగా ఉంది. ఆయన కెరియర్లో ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు, ఆయన బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మన ఇది ఈ సినిమా ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటానా, ఆ క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిండు. అసలు ఊహించుకోం అంత బాగుంది అన్న సీన్ మాత్రం. సూపర్ సూపర్ సూపర్. 5కి 3.5. నా సందీప్ కిషన్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టిండన్న. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్ ఉంటే, అంటే సెకండ్ హాఫ్ కొంచెం నాకు నార్మల్గా అనిపించింది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. అంటే అందరు విరూపాక్ష కంటే బాగుంది అంటున్నారు. సో అది వేరే జోనర్, ఇది వేరే జోనర్. సో అది దీన్ని కంపారిజన్ చేయొద్దు. సో విరూపాక్ష అంటే అది వేరే మూవీ, ఇదంటే ఒక ఊరి పేరు భైరవకోన అంటే ఊరు కాన్సెప్ట్ తీసుకొని తీసిరు ఈ సినిమా అయితే. సో దీని అయితే కంపారిజన్ చేయకూడదు మీరు. సో అది వేరేది, ఇది వేరే. సో ఇదైతే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది. సో సెకండ్ హాఫ్ అంటే నాకు అంత నచ్చలేదు. సో ఫైనల్గా అయితే సినిమా అయితే బాగుంది. మీరు ఇంకేమైనా అడగాలనుకుంటే వెన్నెల కిషోర్ గారు అంటే ఇక మనం ఆయన గురించి మాట్లాడద్దు. సో ఆయన ఒక బ్రిలియంట్ యాక్టర్. వాళ్ళు హర్ష కామెడీ కూడా బాగుంది. సో ఆయనది కూడా నెక్స్ట్ ఆయన సినిమా కూడా 20th రిలీజ్ అవుతుంది. సో ఆయన కూడా హీరో ట్రై చేస్తున్నాడేమో. సో ఈ సినిమా అయితే చాలా బాగుందన్న, నాకైతే నచ్చింది. ఫైనల్గా అయితే నేను 3 రేటింగ్ ఇవ్వగలుగుతా ఈ సినిమాకి, అవుట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ.